తాత దగ్గరికి వస్తారు ఇక మనం చెప్పినాం అనుకో. ఇప్పుడైతే తాతనైతే గుట్టేస్తుంది. అప్పట్లో ఏమనైతే మస్తు ఏడిసిందే, ఇక గిట గుట్టించుకోనికో ఇంకా మస్తు ఏడిసింది. ఇప్పుడు నువ్వు పెట్టుకున్నావు ఇప్పుడైతే. నేనైతే సక్సెస్ఫుల్ గా మొన్న 1 year కింద ఇక్కడ పైన ఇప్పుడైతే పెట్టు. అమ్మ ఎప్పటి నుంచి ఉందమ్మా ఇల్లు? అప్పుడెప్పుడో పోయినాం పెంకటిల్లకి. మాకు ఎవరికి లేవి మరి చుట్టాలకి వాళ్ళకి అందరికి బిల్డింగ్లే. ఆయిల్ వస్తుంది తాతనైతే. పోసుకో పాటు కొంచెం ఇస్తావా? అది ఆయిల్ ఆయిల్ కిరోసిన్, అది కిరోసినా? అదే వాసన వస్తుంది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ వీడియో. యశ్వంత్ రజాక్ 26. ఈరోజు అయితే కమ్మ గుర్తించుకుంటున్నా గైస్. ఈరోజు అయితే లెఫ్ట్ గా అంటే మంచిదంట, మంచిదంట గైస్, గుర్తించుకుంటానంట. హెల్త్ కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయంట, చాలా బెనిఫిట్స్ అంట. అప్పట్లో ఏమనైతే మస్తు ఏడిసిందే, ఇక గిట గుర్తించుకోనికో ఇంకా మస్తు ఏడిసింది. ఇప్పుడు నువ్వు పెట్టుకున్నావు ఇప్పుడైతే. నేనైతే సక్సెస్ఫుల్ గా మొన్న 1 year కింద ఇక్కడ పైన ఇప్పుడైతే నేను పెట్టుకుంటా. ఏమో మమ్మీ ఏం చెప్తలేదు, పెట్టుకోవద్దా, తిడుతుంది మమ్మీ. వద్దా గుర్తించుకోవద్దు సుజీ, నీ ఇష్టం రా, కుట్టించుకోమంటే ఇష్టం. చూసుకోండి తాత షాప్ అయితే చూడండి, అంకుల్ తాత షాప్ అయితే చూడండి. ఎప్పటి నుంచో ఉంది షాప్ వచ్చేసి. అమ్మ ఎప్పటి నుంచి ఉందమ్మా ఇల్లు? బాబా అప్పట్లో మొత్తం ఇంకా చాలా బాగుంది కదా, ఏం ఇరిగిపోకుండా మంచిగా నీట్గా. చూడండి గైస్ ఎంత బాగుంది. వస్తుంది ఇల్లు అయితే. ఎక్స్ప్లెయిన్ చేయి. శృతి చాలా మస్తు ఉంది కదా శృతి, మంచిగా ఉంది, గట్టిగా ఉన్నాయి. ఇవన్నీ పాతకాలం మంచిగా గట్టిగా ఉన్నాయి ఇవన్నీ. అప్పుడెప్పుడో పోయినాం పెంకటిల్లకి. మాకు ఎవరికి లేవి మరి చుట్టాలకి వాళ్ళకి అందరికి బిల్డింగ్లే. చూడండి గైస్, అప్పట్లో కూడా దీపాలు పెట్టుకుంటుండే దీంట్లో, దీపాలు పెట్టుకుంటారు దీంట్లో అప్పట్లో. ఇంకా బండి పార్కింగ్ చేసేసినాం. చూడండి ఇక ఇప్పుడైతే తాతనైతే గుట్టేస్తుంది. చూసుకున్నాం ఒకసారి. కళ్ళ మూసుకోరా, ఏం కాదు. నువ్వు ఇస్తాను కదా. ఎట్లుందిరా? మండుతుంది గైస్, కానీ ఆపుకుంటుండు, ఇజ్జత్ పోతుందని. చూడండి గైస్, సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ ఇయర్ పర్సన్. Some will become fragments, it will be more good. ఫైనల్ అయితే బుక్ చేసుకున్నాం. మండుతుంది కొంచెం 2 రోజుల దాకా. పన్నం పొంగు పోయాలి. ఆయిల్ వస్తుంది తాతనైతే. పోసుకో పాటు చేస్తాం. చల్లగా పడుతుంది, కొంచెం అనిపిస్తుందా ఇట్లా వేస్తే?
చల్లగా ఉందా మంచిగా? అదేంది అనిపిస్తుంది అది నూనెనా మరేందా అది? చల్లగా అనిపిస్తుంది పెడుతుంటే. తాత కొంచెం మిస్ అవుతా ఆయిల్, అది కొంచెం మిస్ అవ్వాలి. ఆయిల్ ఆయిల్ కిరోసిన్, అది కిరోసినా? అదే వాసన వస్తుంది. లేదు ఇంట్లో లేదు. ఇది కొంచెం కొంచెం ఉంటిస్తావు కిరోసిన్. అదే వేస్తుంది స్ప్రైట్ బాటిల్ పోసుకోం. కిరోసిన్ పెట్టుకోవాలంట గైస్, ఇది మండకుండా. ఏదైనా సరే దెబ్బ తాకినా సరే కానీ కిరోసిన్ పెట్టుకోవాలంట, తక్కువ అయిపోతుంది అంట. చూద్దాం ఈ డబ్బా అయినా సరే కొంచెం చాలుతా, కొంచెం గింత అంత ఇద్దరికి. అదే లేదమ్మా మా బంద్ అయిపోయింది. మన రేషన్ షాప్ లో ఇస్తుండే అప్పట్లో మన మళ్ళీ చూసి మంచిగా తెలుసు నాకు. తాత మనకైతే ఒక చిన్న బాటిల్ వెతుకుతుండు కిరోసిన్ కోసం. పట్టుకో. చూడు గైస్ ఎంత బాగుంది ఇల్లు అయితే, చూడండి బాబా వెంకటిల్లు మొత్తం. ఇదిగా ఇప్పుడైతే కిరోసిన్ పంపించుకుందాం. మనకైతే చాలా పెయిన్ వస్తుంది. తర్వాత కడగాలనే కడగాలా? చూడు గైస్ ఎట్లుంది దాదా. ఇద్దరు కడుగుతానే డబ్బా, కడుగుతా ఇట్లా నార్మల్గా. గాయస్ చూడు ఇక కిరోసిన్ అయితే పోస్తుంది. చూడు కిరోసిన్, ఇదిగో కిరోసిన్ పోస్తే దెబ్బ ఏదైనా ఉంటే కిరోసిన్ పోస్తే తక్కువ అయిపోతుంది అంట. ఇంకేమో చేసుకుంటా అంకుల్. ఎప్పుడెప్పుడు పెట్టుకోవాలా? రోజు 2 సార్లు. ఇది మూత తీసినందుకు దబాంచాలి, లేకుంటే పట్టాలి. హెల్మెట్ వెళ్ళదు, ఇక దబాస్తూనే వెళ్తుంది.